ఏదైతే అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఎంపీడీఓని కొట్టినటువంటి మాజీ ఎంపీపీకి సంబంధించి అతని మీదన అరెస్ట్ చేయించడంతో పాటుగా అక్కడికి వెళ్ళి పరామర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ ఇంకొకటి ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రభుత్వం మాది, మేము ఏం చెబితే ఉద్యోగులు అది చెయ్యాలి, లేకపోతే మేము అంత చూస్తామంటూ సచివాలయం మహిళా పోలీసు మీద టీడీపీ నాయకుడు దాడికి పాల్పడ్డారు. బాధితురాల సమాచారం మేరకు ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ సచివాలయంలో మహిళా కానిస్టేబుల్ అనూష విధులు నిర్వహిస్తున్నారు. తన ఇంటి సమీపంలో చెత్త వేస్తున్నారని, దాన్ని తొలగించాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పానకాల ప్రసాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశాడు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శి మీర్జావలి, అనూష కలిసి ప్రసాద్ ఇంటి వద్ద చెత్తను తొలగించి శుభ్రం చేయించేందుకు వెళ్లారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో శనివారంలోగా చెత్త తొలగిస్తామని చెప్పారు. శనివారం ఉదయం అనూషకు ప్రసాద్ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. అనంతరం సచివాలయం వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకుని ఎస్ఐ జి అనిల్ అనూష నుంచి వివరాలు సేకరించి ప్రసాద్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలోనూ దళిత మహిళ మీద ప్రసాద్ దాడి చేశాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు అనూష కోరారన్నటువంటి వార్తని ప్రజాశక్తి హైలైట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పవన్ గారు మీరు ఆమెను పరామర్శిస్తారా లేదా అని అడుగుతున్నారు.